చవనుడు ఎవరు? రురుడు భృగువంశం వాడు. భృగువు అసాధారణ ప్రజ్ఞావంతుడు. అతని భార్య పులోమ. గర్భవతి అయిన ఆమెను ఒకనాడు అగ్నిహోత్రాలవి చూస్తూ ఉండమని స్నానానికి నదికి వెళ్ళాడు భృగుడు. అప్పుడు పులోముడు అనే రాక్షసుడు వచ్చి పులోమను చూశాడు. ఈమె నేను పెళ్ళాడదామని అనుకున్న పులోమ కాదు కదా అని ఇప్పుడు ఎవరిని అడగాలి అని అక్కడే ఉన్న అగ్నిహోత్రిని అడిగాడు. ధర్మ సంకటంలో పడిపోయాడు అగ్ని. నిజం చెబితే ఎత్తుకుని పోతాడామని ఎందుకు చెప్పామని శపిస్తాడు భృగువు. కాదందున అసత్యదోషం చుట్టుకుంటుంది. ఏమిటి దారి? శాపమన్నా సహించుకుంటాను, అబద్ధం ఆడి పాపం తెచ్చుకోలేను అని తర్కించుకుని భృగుడి భార్య పులోమ అని చెప్పేశాడు. అనుకుంటూనే ఉన్నాను, నాకు భార్య కావాల్సిన దాన్ని భృగుడు వివాహం చేసుకున్నాడు అని పందిరూపం ధరించి పులోమను ఎత్తుకుని పరిగెట్టాడు. ఆమె కంటికి మెంటికి ఏకధారగా ఏడవడంతో ఆమె కన్నీరు పెద్ద నదే ప్రవహించింది. అదే వధూసర నది. రాక్షసుడి దౌర్జన్యం పులోమ కడుపులోని శిశువుకి కోపం కలిగించింది. గర్భచ్యుతుడే పైకి వచ్చాడు శిశువు. గర్భచ్యుతుడు కావడం వలన చవనుడు అన్నారు అతన్ని. 1000 సూర్యబింబాలంత ప్రకాశంతో ప్రకాశించాడు చవనుడు. చవనుడు క్రింద పడడం, పులోముడు భస్మం కావడం ఒక్కసారి జరిగిపోయాయి. కొడుకుని ఎత్తుకుని ఇంటికి వచ్చేసింది పులోమ. స్నానం ముగించుకుని ఆశ్రమానికి వచ్చాడు భృగుడు. పక్కన నుండి నది ప్రవహిస్తోంది వధూసర. చూచి తెల్లబోయాడు. ఇంట్లో అడుగుపెట్టాడు. భార్య కొడుకుతో ఎదురు వచ్చింది. జరిగిందంతా చెప్పింది. అయితే నువ్వు ఫలానా అని ఎలా తెలిసింది వాడికి అన్నాడు. అగ్ని దగ్గరికి వెళ్ళి అడిగాడు. అగ్ని చెప్పేశాడు. వెంటనే పంది రూపంలో లోపలికి జొరబడ్డాడు అని అంది పులోమ. అగ్ని మీద మండిపడ్డాడు భృగుడు. దుర్మార్గుడివి, సర్వభక్షకుడివి కా అని శపించాడు. ఏమిటి అన్యాయం అన్నాడు అగ్ని. నిజం చెబితే నిష్ఠూరమా? తెలిసిన విషయం అడిగితే చెప్పనివాడు, నిజం దాచినవాడు నరకానికి పోతారు. అసత్య దోషానికి భయపడి నిజం చెప్పాను. నేను ప్రపంచం అంతటికీ కర్మసాక్షిని. అబద్ధం ఎలా ఆడేది? సత్యానికే శపించావు నువ్వు. ఋషువు కనుక చెల్లిపోతుంది నీకు. లోకసేవకుని నేను. నన్ను శపించి లోకానికి అపకారం చేశావు. నిత్యములు నైమిత్తికములు అయిన పూజలన్నిటికిలోనూ దేవతల హవ్యాలన్నా పితృదేవతల కవ్యాలన్నా నాలోనే వేస్తారు. నా మూలంగానే వాళ్ళకి అవి అందుతాయి. నేను సర్వభక్షకుడిని అయితే అపవిత్రుని అవుతాను. నేనే అపవిత్రుని అయితే లోకంలో కర్మలన్నింటిలో అన్నీ నిలిచిపోతాయి. కర్మలు నిలిచిపోతే లోకయాత్ర ఆగిపోతుంది. అదే నీ అభిప్రాయం అయితే అలాగే కానీ మరి అన్నాడు అగ్ని. తన నిజస్వరూపం సంహరించుకొని కూర్చున్నాడు అగ్ని. ఇంకేముంది, ప్రపంచంలోని దీపాలన్నీ ఒకసారి ఆగిపోయినట్లయింది. అగ్నిప్పు కరవైంది. యజ్ఞాలు యాగాలు ఆగిపోయాయి. ఈ ఛానల్ చూసిన వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వాళ్ళు, లైక్ చేసిన వాళ్ళు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.